నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్. మహబూబాబాద్ జిల్లా తోరూరుపట్న కేంద్రంలో స్థానిక మండల వ్యవసాయ అధికారి రామ్ నర్సయ్య మాట్లాడుతూ స్థానిక లక్ష్మీ సాయి ఫర్టిలైజర్ దుకాణానికి 222 యూరియా బస్తాలను కేటాయించడం జరిగిందని, షాప్ యజమాని వ్యవసాయ శాఖ అధికారులు జారీ చేసిన కూపన్ల ద్వారా రైతులకు బస్తాలు అందజేయాల్సి ఉంటుంది. కానీ షాప్ యజమాని వ్యవసాయ అధికారులు జారీ చేసిన కూపన్లకు బదులు జారీ చేయని రైతులకు యూరియా బస్తాలను ఇవ్వడం జరిగిందని, ఈ విషయంపై షాప్ యజమానికి షాకోస్ నోటీసులు అందజేయడం జరిగింది. ఈ విషయంపై షాపు యజమానిని వివరణ కోరగా వ్యవసాయ అధికారులు ఇచ్చిన సూచనల మేరకే రైతులకు యూరియా బస్తాలు అందజేయడం జరిగిందని, ఎలాంటి అవకతవకలు తావులు ఇవ్వలేదని తెలిపారు. తొర్రూరు మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ అండి. నా పేరు రామ్ నర్సయ్య. నిన్న ప్రైవేట్ షాపుల్లో 3 షాపులకు మనకు యూరియా బస్తాలు దిగడం జరిగింది. లక్ష్మీ సాయి, అదేవిధంగా మనగ్రోమోర్ సెంటరు, అదేవిధంగా పద్మావతి సెంటర్లో ఒక్కొక్క సెంటర్కు 10 టన్నులు 222 బ్యాగులు రావడం జరిగింది. ఇదే సందర్భంలో మేము మా యొక్క ఆర్డీఓ గారు, అదేవిధంగా డిఓ గారు మేడం విజిట్ చేయడం జరిగింది. ముందుగా మేము మనగ్రోమోర్ సెంటర్లో ఈ యొక్క కూపన్లు, అదేవిధంగా బస్తాలు, ఫార్మర్స్ వివరాలు తెలుసుకోవడం కోసం వెళ్ళాము. ఆర్డీఓ గారు కంపల్సరీ కూపన్లు విజిట్ చేయమన్నారు. అదేవిధంగా గోడంలో కూడా పోయేసి తనిఖీ చేసి ఎన్ని బ్యాగులు ఉన్నాయో కూడా చూసుకొని ఈ పాస్ మిషన్లో వెంటనే ఎంట్రీ చేసి ఫార్మర్స్కు ఎంఆర్పి ధరలకు ఇచ్చే విధంగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అక్కడ సక్రమంగా జరుగుతుంది అనుకొని అదేవిధంగా పద్మావతి ఫెర్టిలైజర్ షాపులో కూడా విజిట్ చేశాము. అక్కడ కూడా పరిశీలన చేశాము. ఆర్డీఓ సార్ గోడంలోకి వెళ్ళి బస్తా లెక్క పెట్టమని చెప్పేసి అన్నారు. అదేవిధంగా కౌంట్ చేసుకున్నాము. మేము ఇచ్చిన కూపన్లకు అక్కడ ఉన్న కౌంట్కి ఈ పాస్కి టాలీ అయింది. అదేవిధంగా మూడో షాప్ అయినటువంటి లక్ష్మీ సాయి ఫెర్టిలైజర్ షాప్ని విజిట్ చేయడం జరిగింది. ముందు షాప్లో ఎట్లా చేస్తున్నారు ఈ పాస్ మిషన్లో ఫార్మర్స్ కూపన్లు తీసుకొని చేస్తున్నది వెరిఫై చేసుకున్న తర్వాత కొంత అనుమానం వచ్చి గోడౌన్ విజిట్ చేయడం జరిగింది. గోడౌన్లో మాకు ఉన్న స్టాకు 222 బస్తాలు ఉండాలి. కౌంట్ చేస్తే మాకు 54 బస్తాలు తేడా వచ్చింది. ఈ 54 బస్తాలు ఏ విధంగా ఇచ్చారని ఆర్డీఓ సారు నన్ను అడిగాడు. సార్ మేము ఇంకా కూపన్లు రాయలేదు, ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. మిగతా 2కి ఇచ్చాము, గ్రోమూరు అదేవిధంగా పద్మావతికి ఇచ్చాము. 3వ షాపుకి మేము ఇప్పుడు ఇస్తానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఈలోగా మేము వెరిఫై చేయడానికి మీరు వచ్చారు, చూసాము. ఈ వెరిఫికేషన్లో మనకు తమరు చెప్పినట్టు కౌంట్ చేస్తే మనకు 54 బస్తాలు తక్కువ వచ్చినాయి. ఈ 54 బస్తాలని వివరణ తీసుకోవడం కోసం మళ్ళీ షాపు యజమాని పిలిపించి మీరు ఎట్లా ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారని కూడా అడగడం జరిగింది. మాకు రైతులు వచ్చారండి, రైతులు వస్తే మేము రైతులకు ఇచ్చాము ఈ పాస్ మిషన్ ద్వారానే అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మీరు అట్లా ఇవ్వద్దు కదా, అధికారి అయినటువంటి ఏఓ గారికి మీ యొక్క కూపన్లు జారీ చేస్తున్నాడు, దానికి అనుగుణంగా మీరు ఇవ్వాలని చెప్పేసి చెప్తే సమాధానం దాటవేశాడు. ఇది మాకు షాపు యొక్క నిర్వహణలో తప్పుగా అనిపించి మేము అతనికి షోకాస్ నోటీస్ ఇచ్చి చర్య తీసుకోవడానికి ఏడీ గారికి ప్రిఫర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన షోకాస్ నోటీస్కి ఏం సమాధానం ఇస్తారో చూసి తదుపరి చర్యలు తీసుకొని సిఫారసు చేయడం జరుగుతుంది. నిన్న ఇచ్చినాం 50 బస్తాలు, మిగతా 160 బస్తాలు ఈరోజు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక్కటేసారి 222 బస్తాలు వచ్చాయి 3 రోజుల కింద. దీనికి ఎట్లా అంటే 222 బస్తాలు వస్తే దానికి డీడీ నెంబర్ రావాలి. డీడీ నెంబర్ వస్తే మిషన్లు ఎంటర్ చేసి ఆ బాజప్తా మిషన్ ప్రకారంగా మిషన్ నుంచి తీసి ఇచ్చినాం. ఆ ప్రింట్అవుట్ కూడా మీకు చూపిస్తాం. అని హర్షిత్ 250 ఆధార్ కార్డులు ఉన్నాయి. 250 కాదు, 160 కార్డ్స్ మీ దగ్గరకు వచ్చినాయి. మీకు వచ్చిన స్టాక్ మొదలు 222 బస్తాలు. 222 బస్తాలు అంటే ఈచ్ వన్ 2 బస్తాలు రాస్తారు. 2 బస్తాలు రాస్తే ప్రతి ఒక్క రైతుకు బరాబరి వాళ్ళు రాసిన ప్రకారం ఇచ్చినాం మనం. ఇంకెంత మిగిలిన మీ దగ్గర? 160 మిగిలినాయి. ఇంకా 120కి ఆధార్ కార్డు వచ్చినాయి. ఇప్పుడు రాస్తారు. ఇప్పుడు రాస్తారు. 200 షార్ట్ ఎందుకంటే మరి షార్ట్ అయ్యింది అది వాళ్ళకు అంటే మనం వేరే అని కాదు. 160 బస్తాలు షార్టేజ్ కాదు, అది పోయినసారి రాసిన దాంట్లో మనం రైతుకు ఇయ్యనందుకు వాళ్ళు ఇయ్యన్నారు, మనం ఇచ్చినాం అట్లా.